హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. మా టెర్రస్ గార్డెన్లో మేము నాటిన తీగజాతి మొక్కలను ఈ వీడియోలో చూద్దాము. 1 బై 1 చూద్దాము. అలాగే తీగజాతి మొక్కలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ పాదు వచ్చేసి లాంగ్ బీన్స్ పాదు. బీన్స్ ఉంటాయి కదా, లాంగ్ బీన్స్, ఆ పాదు ఇది. ఎల్లో కలర్లో వస్తాయి బీన్స్, చాలా పొడుగ్గా ఉంటాయి. ఈ పాదు అయితే చాలా హెల్తీగా చాలా బాగా వచ్చింది. పైన ఐరన్ పందిరికి కూడా స్ప్రెడ్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి సోరకాయ పాదు. దాని పక్కనే ఇంకో పాదు ఉంది. దాని పక్కనే ఇంకో పాదు ఉంది. సొరకాయ పాదు కొంచెం లేట్గా పెట్టాను, అందుకే అది చిన్నగా ఉంది. ఈ పాదు వచ్చేసి బీరకాయ పాదు. ఈ బీరకాయ పాదుని నేను ఈ బ్లూ కలర్ ట్రబ్లో పెట్టాను. ఆల్రెడీ బ్లూ కలర్ ట్రబ్లో లీచి చెట్టు ఉంది, అందులోనే నేను ఈ బీరకాయ పాదుని పెట్టాను. ఈ బీరకాయ పాదు కింది సైడ్ ఉన్న ఈ ఆకులను, ఎక్స్ట్రా ఉన్న ఈ ఆకులను తీసేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఈ విధంగా తీస్తూ ఉంటే పాదులు బాగా గ్రో అవుతూ ఉంటాయి. అలాగే 1 వీక్ ఒకసారి మట్టిని పొడి చేస్తూ ఉండాలి, లేకపోతే మట్టి గట్టిగా అయిపోతుంది. ఇది వచ్చేసి కాకరపాదు. ఇది కూడా బ్లూ కలర్ ట్రబ్లో పెట్టాను. పండ్ల మొక్కలు ఉన్నాయి, అలాగే కొన్ని పాదులు కూడా పెట్టాను పళ్ళ మొక్కలు పెట్టిన కుండీలో. ఇది వచ్చేసి చిక్కుడు పాదు. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఆకులని తీసేస్తూ ఉండాలి కింది సైడు. ఈ విధంగా తీస్తూ ఉంటే పాదులు అనేవి మంచిగా గ్రో అవుతూ ఉంటుంది. అలాగే గడ్డిని కూడా తీస్తూ ఉండాలి. ఈ గడ్డిని తీస్తూ ఉండాలి, లేకపోతే ఈ మట్టిలో ఉన్న పోషకాలన్నీ ఆ గడ్డే తీసుకుంటుంది. అలాగే మట్టిని కూడా 1 వీక్ ఒకసారి ఈ విధంగా పొడి చేస్తూ ఉండాలి, లేకపోతే మట్టి మొత్తం గట్టిగా అయిపోతుంది. చిక్కుడుకాయ పాదు కూడా చాలా బాగా వచ్చింది. అది కూడా ఐరన్ పందిరికి స్ప్రెడ్ అవుతుంది మొత్తం. చాలా బాగా వచ్చింది. అలాగే ఈ పాదు వచ్చేసి కాకరపాదు. కాకరపాదులు కూడా 2 ఉన్నాయి. ఇది కూడా నేను బ్లూ కలర్ ట్రబ్లోనే పెట్టాను. ఆల్రెడీ పళ్ళ మొక్కలు కూడా ఉన్నాయి. దాంతోపాటు కొన్ని తీగజాతి మొక్కలు కూడా పెట్టాను. ఈ కాకరపాదు కూడా చాలా బాగా వచ్చింది. కాకరపాదులు తొందరగా పెరుగుతున్నాయి. ఇవి ఆల్రెడీ పువ్వులు, కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎల్లో కలర్ ఉన్న ఆకులన్నీ తీసేసేయాలి. ఈ పండిపోయిన ఆకులన్నీ తీసేస్తూ ఉండాలి. ఎండిపోయిన ఆకులను కూడా తీసేయాలి. ఈ ఆకులన్నీ తీసేస్తే ఈ మొక్క అనేది మంచిగా గ్రో అవుతూ ఉంటుంది. ఈ కాకర పాదుకున్న
ఈ ఆకులు పండిపోయిన ఆకులన్నీ తీసేశాను. అలాగే అందులో ఉన్న మట్టి కూడా 1 వీక్ ఒకసారి పొడిగా చేస్తూ ఉండాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ పాదు వచ్చేసి బీరకాయ పాదు. ఇది కూడా బీరకాయ పాదులు కూడా 2 ఉన్నాయి. ఇది కూడా బ్లూ కలర్ టబ్లోనే పెట్టాను. ఆల్రెడీ ఇందులో యాపిల్ బేర్ చెట్టు కూడా ఉంది. దాంతోపాటు ఈ బీరపాదును పెట్టాను. ఈ పాదు వచ్చేసి చిన్న దోసకాయలు ఉంటాయి కదా, ఆ పాదు ఇది. ఆల్రెడీ కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. 4 అలా స్టార్ట్ అయ్యాయి. కాయలు కూడా మంచి సైజులో వస్తున్నాయి. ఇది వచ్చేసి బచ్చలి కూరపాదు. ఇది కూడా చాలా బాగా వస్తుంది. ఇంతకుముందు చిన్నగా ఉండే, ఇప్పుడు మంచిగా అయింది. చూడండి చాలా బాగా పెరిగింది. ఈ పాదు వచ్చేసి పొట్లకాయ పాదు. ఇది కూడా చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఆల్రెడీ పూత కూడా స్టార్ట్ అయిపోయింది. అలాగే ఈ పాదు వచ్చేసి పర్వల్ పాదు. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఈ మొక్క వచ్చేసి చెట్టు చిక్కుడు మొక్క. నేను ఒక థర్మకోల్ బాక్స్లో 3 చెట్టు చిక్కుడు మొక్కలను పెట్టాను. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా పండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి. వీటిని ఈ విధంగా కట్ చేసేసి అక్కడ ఉంచకుండా తీసేసేయాలి. అలాగే గడ్డి ఏమైనా ఉంటే కూడా ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి. లేకపోతే మొక్కలకు అందవలసిన పోషకాలను ఈ గడ్డి తీసుకుంటుంది. అందుకే ఎప్పటికప్పుడు గడ్డి కూడా తీసేస్తూ ఉండాలి. అలాగే 1 వీక్ ఒకసారి మట్టిని పొడి చేస్తూ ఉండాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి.